ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఈరోజు సేవకుడికి ఏదో ఖాళీ ఉండి మనలాగా సమకూర్చాల 40 రోజులు మనము ఆత్మీయంగా ఎదగాలి. ఇంకా దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలనే ఉద్దేశంతో దేవుడిచ్చిన తలంపుతో ప్రతిరోజు కూడా ఈ 40 రోజులు మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలలో ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు 40 రోజులు చేసేది. ఒకవేళ వారి ఆధ్యాత్మికమైన స్థితి బలపరచబడితే మంచిదే, కానీ ఆచారంగా చేసి వదిలిపెట్టేస్తే ప్రయోజనం లేదు. కానీ దేవుని మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువునందుకున్నారా, దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదు. మనం దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లాలి అంటే ఎలాగా మన జీవిత స్థితిగతులు ముందుకు సాగాలి?